సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. రొనాల్డో వచ్చేసాడు మన దగ్గరికి. సో గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ గురించి పట్టించుకోకండి. నేను ప్రతిసారి ఆ గ్యాప్ గురించి చెప్పలేను. సో ఆ గ్యాప్ గురించి లైట్ తీసేసుకోండి. రివ్యూల గురించి మాత్రం పట్టించుకోండి ప్లీజ్, కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకు. సో ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న బైక్ వచ్చేసి యంగ్స్టర్స్లో నరాల్లో ఇట్లా కూడుకపోయిన బైక్ ఏదైనా ఉందంటే ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకి ఇట్లా బట్టలు చించేసుకుంటున్నారు అనమాట ఈ బండి గురించి. సో వాళ్ళు చించేసుకోవటం అనే కాదు, ఆ బండిలో అంత దమ్ము ఉంది కాబట్టి అంత చించుకుంటున్నారు. సో ఈరోజు నేను రివ్యూ చేయబోతున్న బైక్ వచ్చేసి కాంటినెంటల్ GT 650 రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది. సో ఈ బైక్ ఇట్లా కాదు, ఫస్ట్ అయితే రోల్ ఓవర్ చూసేయండి. దీనికి సినిమాటిక్ ఒక రేంజ్ ఎలివేషన్ లేకపోతే ఎట్లా చెప్పండి ఈ బండికి. చూసేయండి ఫస్ట్. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right. చూసారా ఎలివేషన్లో చూసారా? సో ఎట్ లాస్ట్ ఈ బైక్ గురించి మాట్లాడాలనుకుంటే ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది బేస్ కంపెనీ. సో ఆ బేస్ కంపెనీలో ఒక బైక్ అనమాట ఇది. సో ఈ బైక్కి ఒక చిన్న హిస్టరీ ఉందన్నమాట. ఆ హిస్టరీ చెప్దాం అనుకుంటున్నాను. ఈ గాలి వస్తుంది, నాకు ఏం చెప్పాలంటే అర్థం కావట్లే. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఈ క్లైమేట్లో చూస్తుంటే నిజంగా ఎటో ఒకటి రైడ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే. ఎస్పెషల్లీ ఇట్లాంటి బైక్స్ మన పక్కన ఉన్నంత వరకు మనం ఎందుకు ఆగుతాం చెప్పండి. సో దీని హిస్టరీ అని చెప్పాను కదా, దీని హిస్టరీ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక తాత ఉన్నాడు అనమాట. దీనికి తాత ఉన్నాడు, దీనికి డాడీ ఉన్నాడు. ఇది ప్రెజెంట్ సన్ అనమాట. సో ఇప్పుడు నేను రివ్యూ చేయబోతున్న బైక్ వచ్చేసి 2021 మోడల్, 2025 మోడల్ కొత్తగా మొన్ననే రిలీజ్ అయింది. దానికి దీనికి బేసిక్ డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇప్పటికైతే హిస్టరీలోకి వచ్చేద్దాం. సో దీని హిస్టరీ చెప్పాలనుకుంటే దీని తాత ఎవరైతే ఉన్నారో 1960s to 1965 మధ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కాంటినెంటల్ GT 250cc, మీరు విన్నది కరెక్టే. ఇది ఎవరికి నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు. 250ccలో వీళ్ళు కెఫే రేసర్ అని అయితే ఒకటి డిజైన్ చేసి మన మార్కెట్లోకి ప్రొడ్యూస్ అయితే చేశారనమాట. దాని సక్సెసరే దీని డాడీ అనమాట. సో తాత వచ్చేసి కాంటినెంటల్ GT 250. దాని కొడుకు ఎవరంటే కాంటినెంటల్ GT 535, పాత మోడల్ సింగిల్ సిలిండర్ 535cc GT. మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ డౌన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే GTs అన్నిటికీ కింద 2 సైలెన్సర్లు వస్తే ఆ GTకి మాత్రం సింగిల్ సైలెన్సర్ వచ్చేది, ఎందుకంటే అది సింగిల్ సిలిండర్ కాబట్టి. సో దీని డాడీ వచ్చేసి సింగిల్ సిలిండర్ SOHC ఇంజన్, అది కూడా వేరే అనమాట. అది 535cc కాంటినెంటల్ GT 650 అనమాట. అది 2013లో రిలీజ్ చేశారు. దాని సక్సెసర్ ఎవరైనా ఉన్నారు అంటే తండ్రిని తగ్గ కొడుక లేదా తండ్రిని మించిన కొడుకు అని అంటారు చూసారా. ఇది బాగా యూజ్ అవుతుంది ఈ బండ్లకు వచ్చేసి. ఎందుకంటే దీని బ్లడ్ లైన్లో చూసుకుంటే అన్నిటికన్నా తోపు బండి ఏదైనా ఉందంటే ఇదే అనమాట. సో తాత ఏమో 250cc, తండ్రి ఏమో 535cc, అండ్ ఇది వచ్చేసి 650cc డ్యూయల్ సిలిండర్. మ్యాసివ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట మనకి ఫ్రమ్ 2017 ఆఫ్టర్ లాక్డౌన్ అనుకోండి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2021 నుంచి అనుకోండి, మార్కెట్ని వెళ్తుంది. 2025 వరకు కూడా ప్రతి ఒక్కడి నోట్లో GT పోరోడ్ నుంచి పెద్దోడి వరకు ప్రతి ఒక్కటి GT నాకు GT కావాలనేటోడే. సో దాని క్రేజ్ అట్లా పెంచుకుందనమాట మన ఇండియన్ మార్కెట్లో. ఎందుకు దానికి ఇంత క్రేజు అని మనం మాట్లాడుకుందాం, మెల్లగా మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మాట్లాడుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండిని చూసేసేయండి. సో దిస్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 అనమాట. బాగుంది కదా, మిర్రర్ దీన్ని మిస్టర్ క్రోమ్ అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. సో ఈ బైక్స్ వచ్చేసి ఇది 2021 మోడల్ కదా. 2025 గురించి మాట్లాడుకుంటే మనం ప్రెజెంట్, సో 2025లో మనకి మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో స్టాండర్డ్ వేరియంట్, ఒకటేమో కస్టమ్ వేరియంట్, ఒకటేమో క్రోమ్ వేరియంట్, ఇంకొకటేమో ఏమంటారు అలోయ్ వేరియంట్ అనమాట. సో 4 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి.
ఈ 4 వేరియంట్స్ ఈ ప్రెజెంట్ ఈ 2021కి అండ్ 2025కి డిఫరెన్స్ ఏదైతే చూసుకుంటే మనకి 2025లో కొత్తగా మేజర్ ఏం లేవు, మైనర్ అప్డేట్సే ఇచ్చారనమాట. సో బేసిక్గా మేజర్ అప్డేట్స్ ఏం లేవు. మైనర్ అప్డేట్స్ ఎట్లాంటివి అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఏమంటారు ఆ కష్టాన్ని మార్చేశారనమాట. ఆలోయిస్ తీసుకొచ్చారు మనకి. ఈ స్పోక్ వీల్స్ తీసేసి ఆలోయిస్ విత్ ట్యూబ్లెస్ టైర్ని తీసుకొచ్చారనమాట. ఈ పాత వెహికల్స్కి ఏంది ప్రాబ్లం అంటే మనకి స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్ ఇచ్చేటోళ్ళు. సో ఎక్కడైనా పంచర్ అయితే దూల తీరేది, అసలే దున్నపోతుంటుంది అది. ఇంకా పంచర్ ఏంటంటే నరకం కనిపించేది. సో అది రిజాల్వ్ చేసేసి అప్గ్రేడ్ ఇచ్చారనమాట. సో చిన్న అప్డేట్సే ఉన్నాయి. అది నేను చూపించకపోయినా మీకు చెప్తే అర్థమైపోతుంది. సో అందుకే ఈ బైక్ని అయితే తీసుకొచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, సరే ఇవన్నీ ఎందుకు, ఇక్కడితో మన ఇంట్రడక్షన్ అన్నీ అయిపోయినాయి కదా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు వాకర్ అండ్ రివ్యూ అనమాట. స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. అది అయిపోయిన తర్వాత మోటో బ్లాగింగ్లోకి వెళ్ళిపోయి బైక్ ఎలా ఉందో, ఎలా ఫీలింగ్ అంటే బైక్ నడుపుతుంటే ఫీల్ ఎలా ఉందో ప్రతి ఒక్కటి చెప్పేసుకుందాం, మాట్లాడేసుకుందాం, చూపించేసుకుందాం ఏదో ఒకటి. సో ఇప్పటికైతే వాకర్ అండ్ రివ్యూ అయితే చూసేసుకుందాం వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అని మాత్రం అనుకోవచ్చు మనం. ఈ సిట్టింగ్ పోస్చర్ కానీ చాలా ఒక మ్యాన్లీ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట మనకి. మంచి రెట్రో ఫీల్, పాతకాలం బైక్స్ ఉంటాయి చూసారా, పాతకాలం ఓల్డ్ స్కూల్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు 650cc అని మాట్లాడుకుంటాం, కానీ టెక్నికల్గా మాట్లాడుకుంటే 648cc ప్యారలల్ ట్విన్ 4-stroke డ్యూయల్ సిలిండర్ SOHC ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మనకి. టూ స్పార్క్ ప్లగ్స్, ఒక్కొక్క సిలిండర్కి ఒక్కొక్క స్పార్క్ ప్లగ్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇంజన్ ప్రకారం చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ అన్న వాళ్ళు ఆటోమొబైల్ సెక్టర్, ఒక బండి రెండు మన అన్నట్లే ఆటోమొబైల్ సెక్టర్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్స్ని ప్రొవైడ్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, లాంచ్ చేశారు అనుకుందాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్ అనమాట. ఇంజన్ గురించి ఏ ప్రాబ్లం లేదు. పవర్ స్పెసిఫికేషన్స్ కిందకు వస్తే మనకి ఈ బైక్ వచ్చేసి 47.65 అరౌండ్ 47 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈవెన్ 52 Nm టార్క్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. టార్కీ మిషన్ అనమాట. అసలు గుంజితే బండి ఫీల్ ఉంటుంది మావా, ఎగిరిపోతుంది, ఇట్లా జుమ్ అని ఎగిరిపోతుంది. సో మనకి ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి చూసుకున్నారు కాబట్టి, సో మనకి ఇంజన్ సెటప్ అయితే ఇట్లా ఇచ్చారు చూడండి. 2 headers ఉంటాయి, ఒక్కొక్క హెడర్ నుంచి ఒక్కొక్క ఎగ్జాస్ట్ పైప్ అయితే వస్తుంది చూసేసారా మనకి. సో ఇట్ సైడ్ ఒక ఎగ్జాస్ట్ ఉంటుంది అండ్ ఈవెన్ అట్ సైడ్ ఒక ఎగ్జాస్ట్ ఉంటుంది, నేను చూపిస్తాను. సో ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి అయిపోయింది కాబట్టి నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఫ్రంట్ సెక్షన్ ఆఫ్ ద బైక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ప్రొఫైల్ సెక్షన్ కిందకి వచ్చేస్తే మనకి ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి 110/90/18 అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఈ ఫ్రంట్ ఫోక్స్ ఏదైతే ఉన్నాయో 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ట్రావెల్ వచ్చేసి 110 mm ఉంది. దీని ట్రావెల్ ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్, ఇంకొంచెం ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను, ఎందుకంటే కార్నరింగ్లో ఏదో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది ల్యాగ్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ కిందకు వచ్చేస్తే మళ్ళీ మనకి ఈ డిస్క్ సైజ్ ఏదైతే ఉందో 320 mm అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ 2 piston క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మనకు వచ్చేసి. సో ఓవరాల్ ఫ్రంట్ ప్రొఫైల్ సెక్షన్కి వస్తే ఇదే అనమాట. అండ్ హెడ్లైట్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి దీంట్లో హాలోజన్ బల్బ్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట నార్మల్. సో బేసిక్గా ఆన్ చేసిన ప్రతిసారి మనకి హాలోజన్ బల్బ్ అనేది ఆన్ అయిపోతుంది. సో దీంట్లో అయితే LED అయితే ఇవ్వలేదు మనకి. అండ్ దీంట్లో ఇంకా కొత్త మోడల్లో డిఫరెన్స్ ఏంటంటే అదొకటి, కొత్త మోడల్కి వచ్చేసి మిటియర్ హెడ్లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు, LED హెడ్లైట్, ఓవరాల్ హెడ్లైట్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి నార్మల్ హాలోజన్ హెడ్లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. హై బీమ్ ఆన్ చేసినప్పుడే వస్తుంది. సో హై బీమ్ కూడా మొత్తం బల్బ్తోనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైలట్ లైట్ ఒక్కటి ఇచ్చారు. సో BS6 నామ్స్లో DRL అనేది పక్కా కాబట్టి సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ DRL అనమాట. ఈ లోపల మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ లోపల ఉంది ఇక్కడ చిన్నది. సో ఓవరాల్ హెడ్లైట్ అయితే ఇది. అండ్ ఇండికేటర్స్ వచ్చేసి 2 హాలోజన్ ఇచ్చారు. నాకు ఇది ఒకటి నచ్చలేదు, ఇది కాన్స్లో అయితే మాట్లాడదాం మనము. సో ఫ్రంట్ వచ్చేసి 2 హాలోజన్ లైట్లు ఇచ్చేసారు అనమాట మనకి. ఇంకొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్ అని అనుకోవచ్చు. సో సైడ్ ప్రొఫైల్ సెక్షన్ కిందకు వచ్చేసి చూడండి లుక్స్ ఎంత మంచిగా ఉన్నాయో. సో ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయా, ఈ బైక్ వచ్చేసి మనం లిక్విడ్ కూల్డ్ కాదు, ఎయిర్ ఆయిల్ కూల్డ్ అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి గార్డ్ అయితే మనకి రేడియేటర్ గార్డ్ వచ్చేసి మనకి దీనికి వచ్చేసి స్టీల్ ట్యూబులర్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మనకి రేర్ సస్పెన్షన్ వచ్చేసి ట్విన్ కాయిల్ ఓవర్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ట్రావెల్ కూడా 88 mm ట్రావెల్ ఉంది. నాకు చిన్న పోర్టల్స్లో ఏం ప్రాబ్లం అయితే అనిపించలేదు. కొంచెం బ్యాక్ వచ్చేస్తే మనకి ఈ వెనకాల టెయిల్ లైట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హాలోజన్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ సేమ్ ఇండికేటర్స్ కూడా హాలోజన్లోనే ప్రొవైడ్ చేశారు. నాకైతే
అస్సలు నచ్చదు హాలోజన్ ఉంటే. సో కింద వచ్చేసి మనకు ఒక రిఫ్లెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ టైర్ ప్రొఫైల్ సెక్షన్ కిందకి వచ్చేసి 130/70 R17 అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ రేర్ డిస్క్ సైజ్ చూసుకుంటే మనకి 240mm అయితే ప్రొవైడ్ చేశారు. 240mm డిస్క్ సైజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సింగిల్ క్యాలిపర్ పిస్టన్తోనే ప్రొవైడ్ చేశారు అనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఏమంటారు వాక్ అరౌండ్ రివ్యూ అనమాట. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రోస్ అండ్ కాన్స్. ఇంకేమైనా మర్చిపోతే మీరే కామెంట్ డౌన్ చేసేసి నాకైతే గుర్తు చేసేసేయండి. సో దట్ మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నేను మర్చిపోతే మీరు చెప్పారన్నట్టు ఉంటుంది. సో యా, ఇక్కడతో వాక్ అరౌండ్ రివ్యూ అయితే అయిపోయింది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ప్రోస్. కొన్ని మర్చిపోయాను అనమాట. సో వాట్ ఆర్ దోస్ అంటే ఈ బైక్ వెయిట్ వచ్చేసి లిటరల్గా 214 kgs అనమాట. ఎస్, మీరు విన్నది కరెక్టే, 214 kgs. చాలా హెవీ బైక్ ఇది. అండ్ సీట్ హైట్ వచ్చేసి 804mm. షార్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అయిపోతుంది నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి కాబట్టి 5'8" కింద ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం బండిని మేనేజ్ చేయడం వచ్చేసి. సో సీట్ హైట్ వచ్చేసి 804mm అండ్ బైక్ వెయిట్ కూడా. అండ్ మనకి ఫ్యూయల్ కెపాసిటీ ఏంటంటే 12.5 లీటర్స్ ఇచ్చారు భయ్యా. సో ఇట్స్ గుడ్. అండ్ మనకి కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసి 27 km/L RI బేస్డ్ కంపెనీ క్లెయిమ్డ్ వచ్చేసి. నాకు తెలిసినంత ప్రకారం మనం రెడ్ రూస్టరో లేకపోతే మోడిఫికేషన్స్ చేపిస్తే ఒక 15 వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సో ఓనర్ని అడగడం మర్చిపోయాను నేను. సో దిస్ ఈజ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ మైండ్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ మనం లెట్స్ గెట్ ఇన్ టు ప్రోస్ అనమాట. ఫస్ట్ ప్రో వచ్చేసి ఆబ్వియస్లీ దీని పవర్ అనమాట. ఇమ్మెన్స్ పవర్. అసలు 650cc బైక్ మనకి ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంటే అసలు 52 Nm టార్క్. లిటరల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సీట్కి వేసే లోపల ఇట్లా యాక్సిలేటర్ ఇచ్చామంటే జుమ్మని ఎగిరిపోతుంది. అండ్ క్రేజీ. కొన్ని బైక్స్లలో మనకి ఆ సోల్, ఆ ఫీల్ అనేది ఉండదు. ఎంత ఫాస్ట్ వెళ్తే కానీ ఆ సోల్ అనేది ఆ బైక్లో మనకి ఫీల్ అంటే బైక్లో సోల్స్ ఉండవు. ఈ బైక్ అలాంటిది కాదు. ఈ బైక్లో లిటరల్గా లోపల దెయ్యాలు ఉంటాయి అనుకుండా ఆ సోల్ అనేది ఇట్లా మన నర్వ్స్లోకి ఇట్లా ఇండల్స్ అయిపోతుంది. నడుపుతున్న ప్రతిసారి ఆ పవర్ అన్నది మన నర్వ్స్లోకి వెళ్ళి ఆ సోల్ అన్నది మన బాడీలోకి వచ్చేస్తుంది అనుకుంటా. లిటరల్గా హార్ట్ అనేది ఇట్లా స్మైల్ ఇస్తుంది అనమాట నడిపేటప్పుడు. సో దట్స్ వై మై ఫస్ట్ ప్రో వచ్చేసి పవర్ అనమాట. సెకండ్ ప్రో వచ్చేసి GT ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హ్యాండ్లింగ్ అనమాట. నైట్ నుంచి నా దగ్గర ఉంది ఒక 50 to 60 kilometers అయితే నడిపాను నైట్ నుంచి. 40 to 50 kilometers అయితే నడిపాను నైట్ నుంచి. హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్లో తోపు. లిటరల్గా హ్యాట్స్ ఆఫ్. నేను ఒప్పుకుంటున్నా దాన్ని. ఎందుకు అలా అంటున్నానంటే దీని వెయిట్ వల్ల రోడ్డుకి అంటుకొని లిటరల్గా రోడ్డుకి స్టిక్ అయి వెళ్తుంది. చాలా కాన్ఫిడెన్స్ని అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ మై సెకండ్ ప్రో. హ్యాండ్లింగ్ ఒకటి, పవర్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి సీట్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ప్రొవైడింగ్ లిటరల్లీ క్రేజీ సీట్ అనమాట. ఎంత మెత్తగా ఉందంటే లిటరల్గా బంప్స్ అన్నవి డాన్స్ చేస్తున్నాయి స్వర్గంలో కూర్చున్నట్టు. అండ్ ఫోర్త్ ప్రో వచ్చేసి దీని ఎగ్జాస్ట్ అనమాట. నార్మల్గా స్టాక్ ఎగ్జాస్ట్ ఎంత గ్రడ్జ్ ఫీల్ ఉంటుందంటే నా పర్సనల్గా చాలా ఇష్టం. చాలా గ్రడ్జ్ ఫీల్ వస్తుంది. అదేదో ప్రీమియం బైక్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది రోడ్ మీద వెళ్తుంటే. అండ్ ఇంకా మీరు ఇలాంటి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ పెట్టించారంటే మైండ్ ఎగిరిపోవాల్సిందే. అంత సెక్సీ ఉంటాయి సౌండ్ వచ్చేసి. సో ఈ బైక్లో వచ్చేసి చిన్న మోడిఫికేషన్ అయితే జరిగింది. చిన్నది కాదు, పెద్దది. అది ఏంటిదో నేను చెప్తాను మీకు. సో ఇక్కడతో మన ప్రోస్ అయితే అయిపోయినాయి. నో లెట్స్ గెట్ ఇన్ టు కాన్స్. కాన్స్లోకి వచ్చేస్తే చాలా కాన్స్ ఉన్నాయి భయ్యో. దీంట్లో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ కాన్ వచ్చేసి దీని వెయిట్ అనమాట 214 kgs. ఒకవేళ మీరు 5'8" కన్నా కింద ఉండి 5'5" కన్నా కింద ఉండి వెయిట్ కూడా మీరు ఎక్కువ లేకపోయి ఉంటే ట్రాఫిక్స్లో, స్లో మూవింగ్ ట్రాఫిక్లో అండ్ ఈవెన్ స్ట్రీట్స్లో చిన్న లెఫ్ట్ రైట్ టర్నింగ్స్ తీసుకునే దగ్గర లేకపోతే రివర్స్ ఇట్లా పుల్ చేసేటప్పుడు మీరైతే చాలా బాధపడతారు. బైక్ వెయిట్ అన్నది చాలా దారుణంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ కాన్. సెకండ్ కాన్ వచ్చేసి సిట్టింగ్ పోస్చర్ అనమాట. ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ సూపర్ స్పోర్ట్ ఇది మీకు అలవాటు అయిపోతుంది. ఇఫ్ యూ ఆరెంట్ మీరు నేకెడ్ బైక్స్ లేకపోతే నార్మల్ బైక్స్ నుంచి వచ్చేస్తే సిటీలో నడిపేటప్పుడు టార్చర్ అయితే కనిపిస్తుంది అనమాట. హ్యాండ్ పెయిన్, నెక్ పెయిన్ ఒకటి హెల్మెట్ వల్ల, అండ్ బ్యాక్ బోన్ పెయిన్ మాత్రం పక్కా వస్తాయి. దూరం తీరిపోతుంది ట్రాఫిక్స్లో. అండ్ ఇది వచ్చేసి నా సెకండ్ కాన్ అనమాట. థర్డ్ కాన్ వచ్చేసి ఈ ఎల్ఈడి కాకుండా మనకి హాలోజన్ ఇండికేటర్స్, హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారనమాట ప్రతి దానికి. ఇండికేటర్స్, టెయిల్ లైట్. సో ఈ ప్రైస్ రేంజ్లో నాకు ఎల్ఈడి ఇస్తే కొంచెం బాగుంటుంది అని అనిపించింది హాలోజన్ కాకుండా. సో దిస్ ఈస్ మై థర్డ్ కాన్. ఫోర్త్ కాన్ వచ్చేసి మనకి ఈ డ్యూయల్ పాడ్ కన్సోల్ ఏదైతే ఉందో ఇది కూడా నాకు పర్సనల్గా రెట్రో అని ఇష్టం అని చెప్పాను. బట్ ఈ ప్రైస్ రేంజ్లో కొంచెం ఎల్ఈడి ఇచ్చేసి దాన్ని కొంచెం ఒక కొత్త టైప్ ఆఫ్
కన్సోల్ని ఏమన్నా తీసుకొస్తే మార్కెట్లోకి ఇట్ యూస్ టు బి ఫీల్ మోర్ ప్రీమియం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే, దీస్ ఆర్ మై కాన్స్ అనమాట. అండ్ ద మెయిన్ కాన్ మర్చిపోయా అనుకుంటున్నారా, అది మర్చిపోను, అది ఇట్లా మర్చిపోతే ఇప్పటివరకు నాకైతే అవ్వలేదు. కానీ ఈ బైక్ అనేది నోన్ ఫర్ డిస్ట్రక్షన్ అనమాట. అది ఎందుకంటున్నానంటే 110, 120 దాటిన తర్వాత బైక్ వాబ్లింగ్ అవుతుంది భయ్య, ఎందుకంటే దీనికి పర్ఫెక్ట్ ఏరోడైనమిక్స్ లేవు. సో దానివల్ల బైక్ అన్నది వాబ్లింగ్ అవుతుంది. లిటరలీ కొన్నిసార్లు డెత్ ఎక్స్పీరియన్స్ని మన కళ్ళ ముందర తీసుకొస్తుంది. అంత దారుణంగా వాబుల్ అయిన సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను మా ఫ్రెండ్స్ దగ్గర. అండ్ ఈవెన్ చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో లాస్ట్ కాన్ వచ్చేసి బ్రేకింగ్ అనమాట. వరస్ట్ బ్రేకింగ్ నిజంగా. 650cc పోల్చుకుంటే మిగతా 650sతో సరే, మిగతా ఎందుకు దీనితోనే పోల్చుకుంటే ఈ వెయిట్ టు బ్రేకింగ్ రేషియో నాకు అస్సలు నచ్చలేదు. ఉరుకుతుంది, ఒక రేంజ్లో ఉరుకుతుంది, బట్ ఆగట్లేదు. సో ఇఫ్ యు ఆరెంట్ అ స్కిల్డ్ రైడర్ మీకు పక్కా కష్టం అయిపోతుంది బైక్ నడపడం. బ్రేకింగ్ పోతుంది కదా అని గుంజుతారు అనుకో, ఆగదు, అది నేను మిమ్మల్ని ఆపదు, పంపిస్తుంది అటించటి పైకో ఎటో దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ మై కాన్స్. ఇంకేమన్నా ఉన్నాయంటే నేను బైక్ మోటో వ్లాగింగ్ మీదకి వెళ్ళిన తర్వాత అయితే చెప్పేస్తాను. ఇంకేమైనా మర్చిపోతే రైడ్ రివ్యూకి వెళ్ళే ముందలా మీకు ఈ బైక్ గురించి ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇది స్టార్టింగ్లోనే చెప్పాలి, కాకపోతే లాస్ట్ వరకు తీసుకొచ్చాను అనమాట. సో బేసిక్గా ఈ బైక్ వచ్చేసి నార్మల్ జీటీ కాదు, చెప్పినది ఆల్రెడీ, ఇది మోడిఫైడ్ ఎగ్జాస్ట్ అని చెప్పేసి. నాట్ ఓన్లీ మోడిఫైడ్ ఎగ్జాస్ట్, ఈ బైక్లో వచ్చేసి ఒక చిన్న మోడ్ అయితే ఇన్స్టాల్ చేసింది. సో ఆ మోడ్ ఏంటంటే కోడ్ 6 వాళ్ళ దగ్గర నుంచి ECU రీమ్యాపింగ్ అయితే చేయబడింది ఈ బండిలో. సో దానివల్ల పాప్స్ అండ్ బ్యాంక్స్ అనేవి వస్తాయి. సో ఆ పాప్స్ అండ్ బ్యాంక్స్ ఎలా వస్తాయి, అసలు కోడ్ 6 అంటే ఏంటి, అసలు ECU రీమ్యాపింగ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ ఆన్ చేయండి. వీటన్నిటి గురించి సేమ్ మళ్ళీ ఇదే బండిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకో వ్లాగ్ అయితే చేస్తా దాని గురించి. ఇదైతే జస్ట్ వాకర్ అండ్ రివ్యూ అండ్ బైక్ గురించి రివ్యూ కాబట్టి నేను కోడ్ 6 అంటే ఏంటి అదంతా ఏం చెప్పాలనుకోవట్లేదు. పవర్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ECU రీమ్యాపింగ్ చేస్తాం వల్ల ఫ్యూయల్ అనేది కంటిన్యూస్గా పంప్ అవుతూ ఉండటం వల్ల మనకి పవర్ కూడా ఒక 3 to 4 bhp కన్నా ఎక్కువ పెరగవచ్చు. నేను 2 to 3 bhp కన్నా ఎక్కువ పెరుగుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడతో వాకర్ అండ్ రివ్యూ అయితే అయిపోయింది. నౌ లెట్స్ గెట్ ఇంటూ మోటో వ్లాగింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందర ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినిద్దాం, వచ్చేయండి. సో ఇక్కడ డబల్ పాడ్ కన్సోల్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది, ఇటు వచ్చేసి టాకోమీటర్, ఇక్కడ వచ్చేసి చిన్న డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారనమాట. దాంట్లో మనకి ఫ్యూయల్ ఎంత ఉందో తెలిసిపోతుంది, ఫ్యూయల్ ఇండికేటర్, కింద ఓడోమీటర్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక్కటే డిజిటల్ ఇచ్చారు, మిగతాదంతా మనకి ఏమంటారు LCD డిస్ప్లే, ఇది LCD డిస్ప్లే, మిగతాదంతా మనకి రెట్రో స్టైల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో యా, చాలా బేసిక్ బైక్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి కోడ్ 6 ట్యూన్ అని చెప్పేసి. ఇది వచ్చేసి 2021 మోడల్ కదా. ఈ మోడల్కి మనకి స్విచ్చెస్ ఇచ్చారనమాట. ఇక్కడ కిల్ స్విచ్ అండ్ హై పాస్ లో పాస్ స్విచ్ వచ్చేసి ఇట్లా స్విచ్చెస్ ఇచ్చారు. కొత్త బండికి వచ్చేసి మనకి 2025 మోడల్లో వచ్చేసి మిటియోర్ స్టైల్ ఇట్లా రౌండ్కి వచ్చి ఇట్లా డైల్ వస్తుంది, అది ఇచ్చారనమాట. నాకు అస్సలు నచ్చదు అనమాట అది. ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ స్విచ్చెస్. సో ఇది ఒకటే డిఫరెన్స్ అనమాట దానికి దీనికి. అండ్ కొత్తగా వచ్చిన మోడల్కి ఇక్కడ ఎక్కడో USB పోర్ట్ కూడా ఇచ్చారని విన్నాను. సో అంతే, దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ ఫ్రమ్ ఓల్డ్ టు న్యూ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేర్ టు స్పీడ్ రేషియో అయితే చెక్ చేసుకుందాం. మనము ఫస్ట్ గేర్ నుంచి ఫస్ట్ 2 to 3 గేర్స్ వరకు అనుకోండి ఎంత స్పీడ్ పుల్ చేస్తుంది బైక్ అనేది ఫస్ట్ అయితే టెస్ట్ చేద్దాము. సో రైట్ నో వీఆర్ ఇన్ ఫస్ట్ గేర్ అనమాట. 0 నుంచి 65, 700, 122, సో బేసిక్గా ఫస్ట్ గేర్ వచ్చేసి 62 వరకు టచ్ అవుతుంది అనమాట. సెకండ్ గేర్ వచ్చేసి లాంగ్ గేర్ ఉంది, అంటే ఫస్ట్ గేర్ లాంగ్ గేర్ ఉంది, సెకండ్ గేర్ 100 వరకు టచ్ అయిపోతుంది. అండ్ థర్డ్ గేర్ వచ్చేసి మరి షార్ట్ గేర్ ఉంది అనమాట. 120 విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన బండి చూసేశారు కదా, 120 టచ్ అయిపోయింది. అండ్ ఈవెన్ 150, 160 కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా క్లిక్ కొట్టే లోపల వెళ్ళిపోతాం అనమాట. సో మీరు పాప్స్ అండ్ బ్యాంక్స్ వింటున్నారు కదా కోడ్ 6ది, అసలు వేరే లెవెల్ పాప్స్ వస్తున్నాయి బైక్ నుంచి, మ్యాడ్. అసలు రోడ్డు మీద అటెన్షన్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది.
నేను చెప్తున్నా కదా, ఒక 5 lakhs లోపల వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్, సూపర్ బైక్ ఫీల్స్ వస్తాయి ఇంకా మీకు. 5 lakhs లోపల ఒక మంచి సూపర్ బైక్, నేను సూపర్ బైక్ కింద కన్సిడర్ చేస్తాను. ఒక మంచి సూపర్ బైక్ కావాలంటే యూ క్యాన్ గైస్ గో టు దిస్ అనమాట. దీన్ని కంట్రోల్ చేస్తాం వస్తే, దీన్ని నడపడం వస్తే, మీరు చెప్తున్నా కదా ఏ బండినైనా నడిపిస్తారు అనమాట. సో కార్నరింగ్ రేడియస్, కార్నర్స్లో కూడా బైక్ రైట్ సైడ్ అనేది ఎక్కువ లీన్ అవ్వట్లేదు. బట్ యా, ఇట్స్ పర్ఫార్మింగ్ ఓకే, ఇట్స్ పర్ఫార్మింగ్ ప్రెటీ వెల్. నేను ఇందాక లెఫ్ట్ సైడ్ కూడా టర్నింగ్ తీసుకున్నాను, అంత కాన్ఫిడెంట్ లేదు కార్నరింగ్స్లో. బట్ యా, మేనేజ్ చేసేవచ్చు మనం, కార్నరింగ్ మేనేజ్ చేసేవచ్చు ఈజీగా. ఈ కోడ్ 6 చేయించిన తర్వాత బై మిస్టేక్లో యాక్సిలరేటర్ ఇచ్చి ఇట్లా వదిలేసి లైట్గా పట్టుకున్నామంటే పాప్స్ ఎట్లా వస్తున్నాయి తెలుసు, ఒకసారి వినండి. నేనైతే డ్యాన్స్ చేస్తున్నా ఆ సౌండ్కి. లిటరల్గా దివాళీ మన 2 కాళ్ళ మధ్యలో దివాళీ బాంబులు పెట్టుకొని తిరుగుతున్నట్టుంది అసలు. పోలీసులు పట్టుకున్నారంటే పుంగి బజాయిస్తారనమాట. కాకపోతే బైక్ని ఎంజాయ్ చేయాలంటే ఒక రేంజ్లో ఎంజాయ్ చేయవచ్చు బైక్ని. ఇట్స్ లిటరల్లీ బర్స్టింగ్ అవుట్ అనమాట. అండ్ దీంట్లో నేను ఒక్కటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టర్నింగ్ రేడియస్ అనేది చాలా తక్కువ ఉంది బైక్లో. సో ఎవరైనా షార్ట్ రైడర్స్ అయితే ఇది కూడా చాలా కష్టమవుతుంది, ఎందుకంటే యూటర్న్స్ తీసుకునేటప్పుడు అటు ఇటుగా బ్యాలెన్స్ అవుట్ అయిందంటే కాళ్ళందు పొర్లి కింద పడతారనమాట. సో టర్నింగ్ రేడియస్ కూడా అంత మంచిగా లేదనమాట. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ మేక్స్ ద బెస్ట్ ఇంజన్స్ అని ఎందుకంటానంటే, లిటరల్గా నేను ఇప్పుడు 6th గేర్లో ఉన్నా. వాట్స్ మై స్పీడ్? మై స్పీడ్ ఈజ్ లిటరల్లీ లైక్ 40. ఎక్కడ కూడా నాకు అసలు ఏమంటారు నాకౌట్ అవ్వట్లేదు, చూసారా? లిటరల్గా 6th గేర్ ఇన్ 40, ఇంత పెద్ద సీసీ బైక్. దట్స్ వై ఐ లవ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ అనమాట. సో చాలా మంచి ఇంజన్ని ప్రొడ్యూస్ చేశారు వీళ్ళైతే. ఆ సౌండ్ చూడండి, ఒక సింహం అరుస్తున్నట్టు వస్తుంది, రూమ్ రూమ్ అని. ఐ లవ్ దిస్ అనమాట, లిటరల్గా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ అనమాట. సో యా, ఈ బైక్లో ఒక సోల్ అనేది ఉంది చూడండి. ఎంత 214 kgs, ఎంత నింబుల్గా ఉంది చూసారు ఆ బైక్. నేను ఇప్పుడు ఎంత ఈజీగా మ్యాన్ ఓవర్ అవుతున్నాను చూసారు కదా, చూడండి అసలు. డూ యూ థింక్ దట్ దిస్ ఈస్ 214 kgs బైక్? ఆడుకుంటున్నా నేనైతే. చూడండి, ఒక 240cc బైక్ నడుపుతున్నాను నేను. మీరు కనుక నడపడం వస్తే చాలా బాగా నడిపేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్లచ్ అనేది కొంచెం హార్డర్ సైడే ఉంది. ఇట్స్ నాట్ దాట్ హార్డ్, బట్ కొంచెం హార్డర్ సైడే ఉందన్నమాట. నొప్పి అయితే వస్తుంది మనకి, ఫింగర్స్ పెయిన్ అయితే వస్తాయి, పక్కా వస్తాయి. సో యా, బైక్ అసలు పవర్ చూడండి. ఇఫ్ ఐ వాంట్ టు గో దేర్, ఒక్క గేర్ డౌన్ చేసేసి నేను పుల్ చేస్తా, టార్క్ చూడండి. ఇట్ హ్యాస్ అ సోల్ ఇన్సైడ్ అసలు లిటరల్గా. లిటరల్ నేను 3rd గేర్లో ఉన్నా. సో లెట్స్ గో ఇన్ టు 4th గేర్, ఐ మీన్ 45. ఇట్ హ్యాస్ సంథింగ్ ఇన్సైడ్ ఇట్. లోపల ఒక దెయ్యాన్ని పెట్టుకొని తిరుగుతుంది ఈ బండి. ఎప్పుడు పోవే అంటే అప్పుడు లెగిసి ఇట్లా ఉరుకుతుంది అనమాట. ద బైక్ ఈజ్ లిటరల్లీ క్రేజీ అనమాట. దీంట్లో వైబ్రేషన్స్ అనేవి నాకు ఏది కనిపించట్లేదు అసలు, ఎక్కడ నాకు వైబ్రేషన్స్ అయితే అనిపించట్లేదు. బట్ హై స్పీడ్స్లో ఉన్నప్పుడు నాకు చాసీస్ అనేవి వైబ్రేట్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, మనకి ఇక్కడ గేర్ షిఫ్టింగ్ రాడ్ ఏదైతే ఉంటుందో మనకి అన్నిటికీ మన ఫుట్ స్టెప్ నుంచి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. బట్ ఇది అట్ సైడ్ నుంచి వస్తుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ రివర్స్. సో బ్రేక్స్ వచ్చేసి నార్మల్ వస్తుంది చూడండి, మనకి అన్ని బైక్స్లో గేర్స్ ఇట్లా వస్తాయి. సో బ్రేక్ నార్మల్గానే ఉంది, కాకపోతే గేర్ ఒకటి, గేర్ లీవర్ ఒకటి ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ వస్తుంది అనమాట రివర్స్గా. అది కూడా కొంచెం బాగుంది, నాకు ఫ్రీగా యాంకిల్ అనేది తిప్పుకోవడానికి ఉంది. సో ఐ లైక్ ఇట్ ఆల్సో. అండ్ బ్రేక్స్ అబ్బా పంచి అనిపిస్తుంది, బట్ వెన్ వీఆర్ ఇన్ స్పీడ్స్ దీస్ ఆర్ నాట్ దాట్ పంచి అసలు. పుల్ మాత్రం ఇది 200 కానీ చూడండి. వా, ఒకసారి ఎట్లా చూస్తున్నారు చూడండి, తిరిగి
దీని టాప్ స్పీడ్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 180+ అయితే వెళ్ళిపోతుంది బైక్ వచ్చేసి. అండ్ అన్నీ చెప్పేశాను, ఇంకేమున్నాయి చెప్పండి. ఎట్లా చూస్తున్నారు చూడండి అసలు లిటరల్గా. ఈ బైక్ ఎవరు కొనుక్కోవచ్చు అంటే చెప్పేసాను కదా, యూత్ అనే వాళ్ళు పక్కా కొనుక్కోవచ్చు. అసలు క్రేజీ ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సీ యు అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.